రేపే అతిపెద్ద అమావాస్య మార్గశిర అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. మార్గశిర అమావాస్యకే బహుళ అమావాస్య అని పేరు. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనికి సోమవతి అమావాస్య అని పేరు. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన అమావాస్య. పైగా ఈ 2024 సంవత్సరంలోని ఆఖరి అమావాస్య, అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. ఈ అమావాస్య రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు. ఆడవారు ఈ కూరను వండవద్దు, ఎవరు కూడా తినవద్దు. ఈరోజు కాదని ఈ కూరను వండినా తిన్నా ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. మీరు అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఈరోజు ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది. నరకానికి పోతారు. మహాపాపం తగులుతుంది. కష్టాలలో కూరుకుపోతారు. సమస్యలు బాధలతో సతమతమైపోతారు. ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈరోజు తెలియక ఈ కూరను వండినా తిన్నా నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఇంతకీ ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మార్గశిర అమావాస్య అనేది మార్గశిర మాసంలోని చివరి రోజు. ఇక మరుసటి రోజు నుండి పుష్యమాసం ప్రారంభమవుతుంది. మార్గశిర లక్ష్మీ వార వ్రతం చేసుకునేవారు పుష్యమాసంలో మొదటి గురువారం రోజున ఉద్యాపన చేసుకోవాలి. మార్గశిర అమావాస్యను బహుళ అమావాస్య అని అంటారు. ఈరోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సభ్యులందరూ కూడా దానిని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు. రాజయోగాన్ని పొందుతారు. ఇక ఈ బహుళ అమావాస్య రోజు శుద్ధమైన నీరు తీసుకొని ఆ నీళ్ళల్లో 1 స్పూన్ గల్లుప్పు, 1/2 స్పూన్ పసుపును వేసుకొని తర్వాత ఉప్పు పసుపు నీటిలో బాగా కరిగేలాగా కలిపి ఆ నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అంటే తడిగుడ్డ పెట్టుకోవాలి. ఇలా బహుళ అమావాస్య రోజు చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది. లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఇల్లు శుభ్రం చేసే టైం లేదు అనుకునేవారు ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ నీటి తీసుకొని ఆ నీటిలో ఉప్పు పసుపు మిక్స్ చేసి తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి. ఇలా ఉప్పు పసుపు కలిపిన నీటిని ఇంట్లో అన్ని మూలల్లో చల్లినా లేదా ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకున్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఇలా చేసిన 2 గంటల్లోనే ఖచ్చితంగా మీ ఇంట్లోని దరిద్ర దేవత దుష్ట శక్తులు పోతాయి, కష్టాలు పోతాయి. కటిక పేదవాడైనా సరే ఇలా చేస్తే కుబేరుడుగా మారిపోతారు. ఇలా చేయటం వలన నరదిష్టి నరఘోష నెగిటివ్ శక్తులన్నీ కూడా బయటకు పోతాయి. గృహం పరిశుద్ధమవుతుంది. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగు పెడుతుంది. దేనికి లోటు రాకుండా సిరుల వర్షం కురిపిస్తుంది. అన్ని బాధలు కష్టాలు పోతాయి. కాబట్టి అందరూ కూడా ఈ బహుళ అమావాస్య రోజు ఇంట్లో ఈ నీటిని చల్లి లేదా ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అదేవిధంగా బహుళ అమావాస్య రోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయ ప్రాంగణంలో ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ నిమ్మకాయ పులిహోరను పంచి పెట్టడం వలన కూడా సంవత్సరం పాటు తిరుగులేని రాజయోగం పడుతుంది. అలాగే మీకు దగ్గరలో పారే నీరు ఉన్నట్లయితే బార్లీ గింజలు కొన్ని తీసుకొని ఆ బార్లీ గింజలను పాలతో కడిగి ఆ తర్వాత నీళ్ళతో కడిగి పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి. బార్లీ గింజలు అందుబాటులో లేకుంటే బహుళ అమావాస్య రోజు పీచుతో ఉన్న 4 కొబ్బరికాయలు కొన్ని బొగ్గులు పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి. ఇలా బహుళ అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా మీకు సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. ఇక ఈరోజు గోమాతను పూజించటం వలన 3 దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోవుకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి ఈ ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రం చెప్తున్నాయి. అంతే ఆ గోమాతకు బెల్లంతో చేసిన వంటకాలు లేదా బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వలన గోమాత ఆశీస్సులు తప్పక లభిస్తాయి. ధన సమస్యలు పోతాయి. గోమాతకు పచ్చి గడ్డిని ఆహారంగా పెట్టడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే గోమాతకు జొన్న పిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తీరని ఐశ్వర్యం వస్తుంది. సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను
గోవుకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కానీ కావలసినంత ధైర్యం వస్తుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా సరే గోమాతను దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. కనుక ఈరోజు అందరూ కూడా గోవుకు ఈ ఆహారాన్ని పెట్టండి, శుభాలను పొందండి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక చెట్టును తాకితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి. కోట్ల వర్షం కురుస్తుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా మందార చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి మందార చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది. వారికి మహారాజ యోగం పడుతుంది. ఎందుకంటే ఈరోజు మందార చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు ఎక్కడ మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి మందార చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి చెట్టును 11 సార్లు తాకండి చాలు. ఇలా ఎవరైతే ఈ మందార చెట్టును తాకుతారో వారి దశ మారిపోవడం ఖాయమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఇలా మందార చెట్టును తాకితే కోట్ల వర్షం కురుస్తుంది. మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి, ధన సమస్యలు పోతాయి. ఇలాంతా కూడా చేయడానికి కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం మందార చెట్టును 11 సార్లు తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారి ఊహించలేని ధనయోగం కలుగుతుంది. నక్కతోక తొక్కినట్టు మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు ఈరోజు మందార చెట్టును తాకితే మీ ఒంట్లోని చెడునంతటిని కూడా ఆ చెట్టు లాగేసుకుంటుంది. మీకు మంచి జరుగుతుంది. మందార చెట్టు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు మందార చెట్టును తాకితే అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు అన్ని కాలాల్లోనే పూలు పూస్తూనే ఉంటాయి. చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతుంది. సందేహం ఏమీ అవసరం లేదు. నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. ఇంట్లో మందార పూల మొక్క ఉంటే తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము. దేవతా వృక్షాల్లో మందార చెట్టుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రంలో చెప్పిన 5 దేవతా వృక్షాల్లో మందార చెట్టు కూడా ఒకటి. ఆ 5 దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం, రెండవది కల్పవృక్షం, మూడవది హరిచందనం, నాలుగవది సంతాన వృక్షం, ఐదవది మందారము. ఈ 5 వృక్షాలు దేవతా వృక్షాలు అంటారు. దేవతా వృక్షాల్లో మందార చెట్టు ఉండడం వలన దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. అన్ని కాలాల్లో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోనే వారికి ధనానికి లోటు ఉండదు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మందార చెట్టును తాకితే శుభ ఫలితాలను పొందండి. ఈ సోమవతి అమావాస్య రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్తే శివుడి అనుగ్రహంతో పాటు పాలన్నీ కూడా పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. అలా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడిని పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకించండి.
బిల్వ దళాలను సమర్పించండి. ఇలా చేస్తే చాలా మంచిది. కనుక సోమవతి అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి. లేదు, మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు అనుకునేవారు ఇంటి వద్ద శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. చాలామంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడిపోతూ ఉంటారు. కానీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎవరైనా సరే ఇంట్లో చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అలా శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజు ఆ లింగానికి అభిషేకం చేయాలి, నివేదన చేయాలి. అలా ప్రతిరోజు అభిషేకం చేయగలిగే వారే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. లేదు, మాకు ప్రతిరోజు అభిషేకం చేయడం కుదరదు అనుకునేవారు మాత్రం శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు. జస్ట్ శివపార్వతుల ఫోటో పెట్టుకొని పూజించండి, చాలు, సరిపోతుంది. కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. శివలింగం లేని వారు శివపార్వతుల ఫోటో ముందు దీపారాధన చేసుకోండి. బిల్వపత్రాలను శివుడికి సమర్పించండి. ఇలా సోమవతి అమావాస్య రోజు గుడికి వెళ్ళిన లేదా ఇంట్లో శివుని పూజించిన కష్టాలు పాపాలు పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనిని సోమవతి అమావాస్య అంటారు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. సోమవతి అమావాస్య శివరాత్రి కంటే కూడా గొప్ప పర్వదినం. కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలోని సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ గణాలలోని కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రాననే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ గణాధిపత్యం ఇచ్చినట్టు కాశీఖండం చెప్తుంది. ఈరోజు ఎవరైనా సరే వీరు కల్పించుకొని ఈశ్వరారాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శివపురాణంలోని రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వ పత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానం మట్టంపై పడింది. అది తెలియకనే పానం మట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక తిరిగి సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీకి రాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమవతి అమావాస్యకు ఉన్నది. సోమవతి అమావాస్య వెనుక ఒక కథ ఉన్నది. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలం నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమెయే దాక్షాయణి. శ్రీమాత సతీదేవి పరమేశ్వరుని పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. అది ఎలా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కూడా వచ్చింది. ఆ నాట్యం చూడడానికి 3,000,000 దేవతలు వస్తారు. దక్షుడు కూడా అలాగా శివుడు నాట్యం చూడడానికి వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుని సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. అయితే ఒకరోజు శివుడు వీలు లేక దేవతలందరినీ కూడా ముందు సాగనంపి చివరికి దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. ఓ పెద్ద యజ్ఞం తలబెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ కూడా ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు. కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు. అర్చాది మహర్షులు దక్షుడికి హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి ఒక పెద్ద యజ్ఞం తలబెట్టబోతున్నాడని తెలియజేస్తాడు. యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. దానికి శివుడు పిల్వని పేరంటానికి వెళ్ళడం తగదు అంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమ గణాన్ని పంపించాడు. సతీదేవి యజ్ఞశాలకు చేరింది.
దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను చూసి దగ్గరికి వచ్చి పరమశివుణ్ణి నిలిచాడు. అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలు అని సంతోషం అన్నాడు. అలా శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు. ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడున్న దేవతలందరికీ కూడా పరమశివుడి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వారి కుమార్తెగా ఉండకూడదు అని నిశ్చయించుకుంది. దాంతో సతీ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుని సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడు మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చితకబాడాడు. శివగణాదుల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఒకడున్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయిన శివుడిని అవమానించే కార్యక్రమంలో పాల్గొనేందుకు తగిన శాస్త్రిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలను తట్టుకోలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుడిని వేడుకున్నాడు. చంద్రుడి బాధలు చూసిన భోలాశంకరుడు మనసు కరిగిపోయి అప్పుడు శివుడు, ఓ చంద్రదేవ, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది. ఆ రోజున కనుక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావని అభయమిచ్చాడు. శివుడిని చూసిన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్యతో పేరుతో పిలవడం జరుగుతుంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుడిని ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇది సోమావతి అమావాస్య వెనుక ఉన్న కథ. మీకు ఎంత పవిత్రమైన శక్తివంతమైన అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో వట్టి వేళ్లను కానీ లేదా 5 మారేడు ఆకులను కానీ లేదా 1 స్పూన్ పసుపును కానీ వేసుకొని చేస్తే చాలా మంచిది. మీకు దొరికితే వట్టి వేళ్ళు నీటిలో వేసుకొని స్నానం చేయండి. వట్టి వేళ్ళు అంటే ఆయుర్వేద షాపులలో దొరుకుతాయి. వీటిని కొబ్బరి నూనెలో కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ వట్టి వేళ్లను నూనెలో వేసి ఆ నూనెను రాసుకుంటే చాలా చలవ చేస్తుంది. ఈ వట్టి వేళ్ళు మంచి సువాసనను కలిగి ఉంటాయి. ఈ వట్టి వేళ్ళను నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ఒంట్లోని దోషాలన్నీ రోగాలన్నీ పోతాయి కనుక మీకు దొరికితే వట్టి వేళ్ళను నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఒంట్లోని దోషాలు రోగాలు పోతాయి కనుక మీకు దొరికితే వట్టి వేళ్ళు నీటిలో వేసుకొని స్నానం చేయండి. వట్టి వేళ్ళు లభించకపోతే 5 లేత మారేడు ఆకులను తెచ్చుకొని చేతితో లైట్గా నలిపి నీటిలో కలిపి 2 నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇక మారేడు ఆకులు కూడా దొరకకపోతే పసుపును నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా ఈ అమావాస్య రోజు వట్టి వేళ్ళను కానీ 5 మారేడాకులను కానీ స్పూన్ పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే గంటలో మీ దోషాలు పాపాలు పోతాయి. మీకు ఉన్న కష్టాలు సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు, ఏ రోజు కాలికి నల్లదారం కట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అంతేకాదు కాలికి నల్లదారాన్ని మార్చాలనుకునే వారు కూడా ఈరోజు మార్చుకోవచ్చు. అంటే కాలికి నల్లదారం కట్టిన 6 నెలల తర్వాత దానిని ఎనర్జీ పోతుంది, అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది. అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసేసి ఇంకొక నల్లదారాన్ని కట్టుకోవాలి. ఎవరైనా సరే కాలికి నల్లదారం కట్టుకునే ముందు ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఓం లం లం ఓం లం లం దిష్టి నివారయామి అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాలికి కట్టుకోండి. ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కాబట్టి ఇది పరమ పవిత్రమైనది, గొప్ప శక్తులను కలిగినది. ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటున కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు. అలా తోలితే పెద్దల దోషం తగులుతుంది. ఈ అమావాస్య రోజు మీరు పూజలు పరిహారాలు ఏమి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే మాత్రం వాటికి ఏదో ఒక ఆహారం పెట్టండి. అన్నము, గింజలు, స్నాక్స్ ఇలా ఏది దొరికితే అది కాకులకు వేయండి. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకుండా మీరు వచ్చిన కాకులను తోలేస్తే వాటికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని
ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారాన్ని పెట్టి పంపండి. అమావాస్య రోజున గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. ఈరోజు అక్కడికి భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమవతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వాటికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారని ప్రతీది. గంగా నదిలో స్నానం చేయలేని వారు సముద్రాలలో లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో దగ్గరలో ఉండే నదుల్లో కాలువల్లో ఉండి స్నానం చేయవచ్చు. ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే ఏ సోమవతి అమావాస్య శివారాధనకి ఇది ఒక విశిష్టమైన రోజు. ఈ రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు. దీంతో పాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు కూడా పోతాయి. మిగతా దేవుళ్ళ కన్నా కూడా శివుడి భద్ర కోరికలను తేలికగా నెరవేరుస్తారని, భక్తుల అనుగ్రహిస్తారని, పతిత రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలను కురిపిస్తాడు కాబట్టి శివుడిని బోలా శంకరుడు అని అంటారు. బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు. ఆ మహాదేవుని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక సోమవారం నాడు మరియు అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య. శివారాధనకి ఇది ఒక శిష్టమైన రోజు. సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు. ఈరోజు తలారా స్నానం చేసి శివుడిని పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించుకోవాలి. ఇలా అభిషేకించుకున్న తర్వాత శివుడిని బిల్వ పత్రాలతోనూ పూజించి శివ స్తోత్రాలతో పోలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుంది. ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతోనైనా సరే ఈ రోజున గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది. సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేస్తే, శుభ ఉపవాసం ఉంటే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు కొలువు తీరి ఉంటారు కనుక ఈ రోజున రావి చెట్టును శక్తి కొలది పూజించాలి. ఇంట్లోకి అనేక సందర్భాల్లో నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది. అంటే మనం ఎక్కడెక్కడనో తిరిగి కాళ్ళు కడగకుండా ఇంటికి వచ్చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మనతో పాటు మన వెనక్కే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. దీని వలన అనేక రకాల ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు ఇంట్లో ఎదురవుతూ ఉంటాయి. బయటివారు ఏడుపుల వలన, నరదిష్టి వలన, నరఘోష వలన కూడా అనేక రకాల సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి నరఘోష, నరదిష్టి సమస్యలు, నెగటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు, ఈ సమస్యలు అన్నిటి నుండి బయటపడాలి అంటే అమావాస్య రోజు ఒక చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారానికి ఒక చెట్టు కొమ్మ మాత్రమే కావాలి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే గారె చెట్టు. ఈ గారె చెట్టుని గారెమండ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు పల్లెటూర్లలో రోడ్డు పక్కనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే వాళ్ళే ఈ చెట్టు దగ్గరకు తీసుకొని వెళ్ళి చూపిస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజు గారెమండ చెట్టు కొమ్మలను తీసుకొని వచ్చి తోరణంలాగా కట్టి మీ ఇంటి సింహద్వారానికి తోరణంలాగా కట్టుకోవాలి. లేకపోతే ఒక గారెమండ చెట్టు కొమ్మను తీసుకొని వచ్చి సింహద్వారం దగ్గర పెట్టండి. లేనిదంటే మెయిన్ గేటు ముందైనా సరే పెట్టుకోవచ్చు. చాలామందికి ప్రహరీ గోడలు ఉంటాయి. ఈ గోడ మీదైనా పెట్టుకున్నా సరే సరిపోతుంది. కుదిరితే సింహద్వారానికి తోరణంలాగా కట్టండి, లేదా సింహద్వారం దగ్గర పెట్టండి, లేదా గేటు ముందు పెట్టుకోండి. ఇవేవి కుదరకపోతే ప్రహరీ గోడ మీద పెట్టుకోండి. అమావాస్య రోజు లేదా అమావాస్యకు ఒక రోజు ముందైనా సరే గారెమండను తెచ్చుకోవచ్చు. గారెమండకు చాలా అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఈ చెట్టును దేవతా వృక్షంగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ గారె చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మ, మా అవసరం కోసం నిన్ను కొమ్మను తీసుకొని వెళ్తున్నాము, మా కష్టాలను తీరేందుకు సహాయం చేయండి తల్లి అని నమస్కారం చేసుకొని చెట్టు కొమ్మలను తెచ్చుకోండి.
ఈ కొమ్మలపై పసుపు నీటిని చల్లి ఆ తర్వాత అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల 15 నిమిషాల తర్వాత ఈ కొమ్మను ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి దిష్టి దోషాలు కూడా పోతాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజు ఈ గారెకొమ్మ తెచ్చి ఇంట్లో అక్కడ పెట్టి సంతోషంగా జీవించండి. ఈ వకుల అమావాస్య రోజు కొన్ని పనులు అసలు చేయకూడదు. శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈరోజు అంటే మార్గశిర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. మార్గశిర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవడము, గోలు కత్తిరించుకోవడము వంటివి అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున చేస్తే దరిద్రం పడుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం మన అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రికి అల్పాహారం తీసుకుంటే మంచిది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్యా వేళలో తలకు నూనె పెట్టకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సాధారణంగా మన సాంప్రదాయంలో అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అందులోని కొన్ని పండుగలకు మరియు కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్యకు మరింత శక్తి ఉంటుంది. ఇలాంటి అమావాస్య 100 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అందులోనూ జనవరి 1కు ఒకరోజు ముందు వచ్చింది కనుక ఈ అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈరోజు ఖచ్చితంగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది. మన సంపాదన రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతులేని అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. గనక అందరూ కూడా ఈ సోమవతి అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, పవిత్రమైనవి, చాలా శక్తితో కూడుకున్నవి. జనవరి 1 ముందు వస్తున్న ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులను అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలను ప్రాప్తింప చేసుకోవచ్చు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలకు 100% ఫలితాలు తెచ్చే అమావాస్య ఇది. ఇలా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో కనుక వర్షం కురిపిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే అమ్మవారికి అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం. అందులోని ఇది మార్గశిర అమావాస్య కనుక లక్ష్మీదేవి ఈ అమావాస్యను చాలా ఇష్టపడుతుంది. కొంతమంది అమావాస్య అంటే భయపడిపోతూ ఉంటారు. ఏదో జరిగిపోతుందని, ఏదో అయిపోతుందని, దుష్ట శక్తులు తిరుగుతున్నాయని కంగారు పడిపోతూ ఉంటారు. కానీ అలాంటి భయాలేమీ అవసరం లేదు. ఈరోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ భయాందోళనలు కూడా తొలగిపోతాయి. మనిషికి భయం అనేది ఉండకూడదు. మానవుడు ఎంత భయపడితే జీవితంలో అంత ఎదగలేడు. కాబట్టి భయపడకండి. ఈ వస్తువులను తెచ్చుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటిది ఏమిటి అంటే పసుపు. అమావాస్య రోజున పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది. పసుపుని ఇంటికి తెచ్చుకుంటే శివుడు మనల్ని ఇష్టపడతాడు. అంతేకాదు లక్ష్మీదేవి స్వరూపం పసుపు. ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వలన తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగాలు కూడా కలుగుతాయి. అష్టైశ్వర్యాలు ప్రాప్తించేలాగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కనుక ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదని బాధపడేవారు ఎన్నో ఏళ్ల నుండి మా ఇంట్లో అస్సలు ఏ శుభకార్యం జరగట్లేదు అని తీరులు పడేవారు ఈ రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పురాణాల ప్రకారం ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుండి బయటకు పోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ఈరోజు
తెచ్చుకున్న పసుపును శరీరానికి రాసుకొని స్నానం చేసుకోవచ్చు, లేదా కాళ్ళకు రాసుకోవచ్చు, లేదా పూజలకు ఉపయోగించుకోవచ్చు, లేదా వంటగదిలో పెట్టుకొని వంటల్లో కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం, ఎలాగైనా సరే వాడుకోవచ్చు. కాబట్టి ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. లేదు మేము పసుపుతో పరిహారం చేద్దాం అనుకునేవారు కొంచెం పసుపును గ్లాసుని నీటిలో వేసి తర్వాత ఈ పసుపు నీటిని ఆల్లో పెట్టుకొని రాత్రంతా కూడా ఉంచి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి బయటపడేయండి. ఇలా కనుక చేసుకుంటే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించి కావలసినంత ఆస్తిని, ఐశ్వర్యాన్ని ఇస్తారు. కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి. అంతేకాదు ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో మంగళకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన మొదటి రెండవ వస్తువు ఏమిటంటే యాలక్కాయలు. యాలక్కాయలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టపడుతుంది. అమ్మవారికి యాలకులన్న, యాలక్కాయల పరిహారం అన్న, యాలకులు ఇంటికి తెచ్చుకోవడం అన్న ఎంతో ప్రీతి. ఈరోజు అంటే ఇలాంటి తిథి వారము కలిసి వచ్చిన రోజున యాలక్కాయలు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తాయి. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. అమ్మవారి కరుణ కటాక్షాలు లభిస్తాయి. ధనలాభం కలుగుతుంది. చాలామంది ధనం విషయంలో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ధనం రావటం లేదని, సంపాదించినంత మిగలటం లేదని, ఎంత సంపాదించినా మా బతుకులు మారటం లేదని బాధపడిపోతూ ఉంటారు. ఈరోజు తప్పకుండా యాలకుల ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి. దీనికోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం గిట్ల లేదు. 5 రూపాయల యాలక్కాయల ప్యాకెట్ను తెచ్చుకున్న చాలు. చాలా మంచి శుభ ఫలితం కలుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. కనుక ఈరోజు యాలక్కాయల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. 5 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఇలా మీ వీలును బట్టి మీరు చిన్న యాలక్కాయల ప్యాకెట్ను తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిథి వారము బాగుంది కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో దేవుడి ఫోటో ముందు యాలక్కాయల ప్యాకెట్ నుండి 4 యాలక్కాయలు తీసి దేవుడి ఫోటో ముందు పెట్టి పూజించండి. పూజ అంటే చిన్నగా పూజ చేసి 4 యాలక్కాయలు దేవుడి ముందు పెట్టండి. తర్వాత సంకల్పం చెప్పుకోండి. దేవుడా, నాకు ధనం కావాలి, డబ్బు కావాలి. 2025లో మాకు ధనం ప్రవాహంలాగా రావాలని, డబ్బుకు లోటు ఉండకూడదని, ఇబ్బందులు తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఆ 4 యాలక్కాయలను తీసేసి ఇంట్లో వారందరూ కూడా ఒక్కొక్కటి తినేయండి. 4 యాలక్కాయలకు పెట్టాలని లేదు. మీరు ఎంతమంది ఉంటే అన్ని యాలక్కాయలను పెట్టేసి తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క యాలక్కాయను తినేయండి. ఇలా తింటే మీ సుడి తిరిగిపోతుంది. కావలసినంత ధనం వస్తుంది, డబ్బు వస్తుంది, తిరుగుండదు. కాబట్టి ఈ అమావాస్య రోజు తెచ్చుకుంటే పసుపును తెచ్చుకోండి, లేదా యాలక్కాయల ప్యాకెట్ నేను తెచ్చుకోండి. 2 తెచ్చుకుంటే మంచిది. లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. 2 తెచ్చుకోలేని వారు కనీసం ఈ రెండిట్లో ఏదో ఒక వస్తువును తెచ్చుకున్న చాలు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ 2 కాదు, ఈరోజు డమరుకాన్ని కొని తెచ్చుకున్న తిరుగులేని రాజయోగం పడుతుంది. శివుడికి డమరుకము అంటే చాలా ఇష్టం. డమరుకం శబ్దం అన్నా కూడా శివుడికి మహాప్రీతి. అందుకే శివుడి చేతిలో ఎప్పుడూ డమరుకం ఉంటుంది. డమరుకం నుండి వెలువడే శబ్దాలే భాషగా మారాయని సనాతన ధర్మం చెప్తుంది. శివుడు తాండవం చేసినప్పుడు డమరుకం మోగిస్తాడు. డమరుకం అంటే చిన్న డ్రమ్ లాంటిది వాయిద్యం. డమరుకం అంటే శివుడికి చాలా ఇష్టం. కాబట్టి సోమవతి అమావాస్య రోజు లేదా సోమవతి అమావాస్యలోపు ఒక చిన్న డమరుకం కొని తెచ్చుకోండి. డమరుకాలు పూజా స్టోర్స్లలో దొరుకుతాయి కనుక సోమవతి అమావాస్య రోజు ఒక చిన్న డమరుకాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వలన శివుడి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది. ఇలా తెచ్చుకున్న డమరుకాన్ని అప్పుడప్పుడు ఇంట్లో వాయిస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సోమవతి అమావాస్య రోజు ఒక డమరుకాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొందండి. డమరుకం ఆప్షనల్, మీకు కావాలంటే కొనుక్కొని ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. ఇలా డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో ఉండే దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. ఇంట్లో వారిని అదృష్టం వరిస్తుంది, దరిద్రం పోతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజు అందరూ కూడా గుర్తుపెట్టుకుని పసుపు, యాలక్కాయలు, డమరుకం 3 వస్తువుల ఏదో ఒక 2 వస్తువులను కానీ లేదా కనీసం ఒక వస్తువునైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన మనకంతా మంచి జరుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులు కనుక మీరు కూడా ఈ వస్తువులు కొని తెచ్చుకోండి, శుభ ఫలితాలను పొందండి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున వంకాయ, పొట్లకాయ ఈ 2 కూరలను తినకూడదు. ఇంట్లోని ఆడవారు ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవారు ఏం వండితే అది తినేస్తారు గనక స్త్రీలు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏ రూపంలోనూ కూడా వంకాయ, పొట్లకాయను తినవద్దు. కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనైనా సరే వంకాయను, పొట్లకాయను తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలోనైనా సరే వంకాయను, పొట్లకాయను తింటే అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో పైసా కూడా మిగలదు. కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో వంకాయ మరియు పొట్లకాయను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరను తినవద్దు. దీనితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. మాంసము, మటను, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు ఇలా ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. మామూలుగా ఆదివారం రోజు అందరూ ఖాళీగా ఉంటారు. పిల్లలు, మగవారు ఇలా అందరూ కూడా ఖాళీగా ఉంటారు, ఇంట్లో ఉంటారు గనక వారు తినడానికి ఆ రోజు నాన్ వెజ్ వండి పెడుతుంటారు ఆడవారు. చికెను, మటను, రొయ్యలు, పీతలు ఇలా ఆదివారం రోజు ఏదో ఒకటి తెచ్చుకొని ఇంట్లో అందరూ కూడా తినడం సహజం. ఆ రోజు తినగా మిగిలిపోయిన పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకొని మళ్ళీ సోమవారం కూడా తింటారు. మామూలు సోమవారాల్లో ఇలా చేసిన తప్పు లేదు, కానీ ఈ సోమవారం అమావాస్యతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ తినకూడదు. ఈరోజు వండినది అయినా సరే లేక ఆదివారం రోజు వండి దాచినదైనా సరే, ఎప్పుడు వండిన మాంసం కూరను అయినా సరే ఈ సోమవతి అమావాస్య రోజు తినకూడదు. కూర రూపంలోనే కాదు, బిర్యానీలు, బజ్జీలు, ఫ్రైలు, పకోడీలు ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. సాయంత్రం అవగానే చాలామంది నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తినేస్తారు. కానీ ఈరోజు చికెన్ కలిసిన నూడిల్స్, మంచూరియా, చికెన్ వింగ్స్, చికెన్ మోమోస్ ఇలా నాన్ వెజ్ కలిపినవి ఏవి కూడా తినవద్దు. కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు. అంటే వెజ్ బిర్యానీ, మిరపకాయ బజ్జీలు, పానీపూరీస్ ఇలాంటివి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినకూడదు. కనీసం గుడ్డును కూడా తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలోనైనా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి కోపానికి గురి అవుతారు, నరకానికి పోతారు, ఉదర సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు ఎవరు నాన్ వెజ్ తినవద్దు. వంకాయ, పొట్లకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు, అప్పుల పాలైపోతారు, నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది. భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్టుగా అవుతుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఎవ్వరు కూడా ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ శక్తివంతమైన రోజు మీరు మేడి ఆకుపైన ఇప్పుడు మనం చెప్పుకోబోయే దీపం పెడితే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, దుఃఖాలు దూరం అవుతాయి. ముందుగా మీకు దగ్గరలో ఉన్న మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు నమస్కారం చేసుకొని, మా కష్టాలు తీరడానికి మీ చెట్టు నుండి ఒక ఆకును తెంపుకు వెళ్తున్నాను అని చెప్పి ఒక మంచి మేడి ఆకును ఇంటికి తెచ్చుకోండి. తర్వాత ఆ ఆకును శుభ్రం చేసి మీ ఇష్టదైవం ముందు పెట్టాలి. తర్వాత ఆ ఆకుకు పసుపు కుంకుమలతో లేదా గంధము కుంకుమను బొట్టుగా పెట్టాలి. ఇలా ఆకును సిద్ధం చేసుకున్న తర్వాత ఒక ప్రమిదను శుభ్రం చేసి అందులో ఆవ నూనెను లేదా నువ్వుల నూనెను పోసి 5 ఒత్తులను వేసి విడివిడిగా 5 ఒత్తులను వేసి వెలిగించుకోవాలి. మొదటి ఒత్తి భర్త క్షేమం మరియు సంపద వృద్ధి కోసం, రెండవ ఒత్తి సంతాన క్షేమం కోసం, వారి పురోగతి కోసం, మూడవ ఒత్తి కుటుంబంలోని పెద్దవారి కోసం అంటే అమ్మ, నాన్న, అత్త, మామల సంక్షేమం కోసం లేదా సోదర సోదరీమణుల కోసం, 4వ ఒత్తి సమాజంలోని గౌరవం మరియు పేరు వృద్ధి కోసం, మీరు ధర్మ మార్గంలో నడవడం కోసం, 5వ ఒత్తి వంశాభివృద్ధి కోసం అని చెప్పుకొని ఒత్తులను ప్రమిదలో వేయాలి. ఒక ఒత్తిని కాకుండా 2 ఒత్తులను కలిపి
ఒక ఒత్తిగా వేసి ఆ తర్వాత ఈ 5 ఒత్తులను చేసి ఈ దీపాలను వెలిగించుకోవాలి. ఇలా అతిపెద్ద అమావాస్య రోజు మేడి ఆకుపై 5 ఒత్తుల దీపం పెట్టడం వలన సకల సంపదలు చేకూరుతాయి. వద్దన్న ధనం చేతిలో నిలుస్తుంది. సకల దేవతలు స్వరూపంగా భావించే దీపాన్ని ఈ రోజు వెలిగించటం వలన మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఒకవేళ మీకు అందుబాటులో మేడి చెట్టు లేకపోతే రావి ఆకుపైన ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా దీపం వెలిగించండి. రావి చెట్టు నుండి రాలిపడిన ఆకును తెచ్చి పూజ గదిలో పెట్టి ఆ ఆకుపై దీపారాధన చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. రావి ఆకుపై కానీ మేడి ఆకుపై కానీ దీపం పెట్టడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఇలా దీపం పెట్టాక దీపానికి అంటే ప్రమిదకు 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. గంధము కుంకుమతో బొట్టు పెట్టి ఆ ప్రమిదకు పువ్వులు అక్షింతలు సమర్పించండి. ఇలా ఈ అతిపెద్ద అమావాస్య రోజు ఈ 2 ఆకులలో ఏదో ఒక దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ 2 ఆకులలో ఏ ఆకుపై దీపం వెలిగించినా మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అతిపెద్ద అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా దీపాన్ని వెలిగించి సకల ఐశ్వర్యాలను పొందండి. ఆ దేవుడు ముందు పెట్టిన ఈ ఆకులను మరుసటి రోజు ఏదైనా పారే నీటిలో పడేయండి. ఇక మీకు దగ్గరలో ఉండే పారే నీళ్ళు లేకపోతే మీరు ఏ చెట్టు నుండి ఆకును తెచ్చుకున్నారో ఆ చెట్టు క్రింద అనగా ఆ చెట్టు మొదట్లో ఆకును పడేయండి. అంటే మీరు రావి చెట్టు నుండి ఆకును తెచ్చుకుంటే రావి చెట్టు మొదట్లో ఈ ఆకును పడేయండి. ఒకవేళ మీరు మేడి చెట్టు నుండి ఆకును తెచ్చుకుంటే మేడి చెట్టు మొదట్లో ఈ ఆకును పడేయండి. అంత వీలు లేదు అనుకునేవారు మీ పెరట్లో ఎటువంటి చెట్లు ఉన్నా సరే ఆ చెట్లలో ఈ ఆకును పడేయండి. ఇంక ఇలా చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలు. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, దరిద్రం అంతా కూడా పోతుంది. ఇక ఈ అమావాస్య రోజు ఈ సంవత్సరంలో చివరిది కనుక కలబంద మొక్కతో ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో అంటే 2025లో సంవత్సరంలో కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక అందరూ కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి. కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా. కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. అంటే 3 అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవడం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఎంత అదృష్టవంతులు ఎవరుండరని మన పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధతో సతమతం అయిపోతున్నారు. ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు. అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేస్తే మా సమస్యలన్నీ పోతాయి అని భావిస్తూ ఉంటారు కదా. అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి. అలా చేస్తే మీ సమస్త సమస్యలన్నీ కూడా పోతాయి. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. పేదరికం అనేది కూడా తొలగిపోతుంది. మీపై, మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదిష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, అనేక రకాల అనర్థాలు కావచ్చు, అన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదిష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు కూడా, గొడవలన్నీ కూడా మీకు దూరం అయిపోతాయి. చక్కగా ధనలాభం కలుగుతుంది. మరి ఇంతకీ ఈ సోమవతి అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కలబంద మొక్కకు దిష్టి తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు. మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు. కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది. ధనం లేకపోవడం ఒకటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోవడం కూడా దరిద్రమే. మన దగ్గర నిన్ని ఉన్నా కానీ వాటిని తినలేకపోవడం కూడా దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో గొడవలు జరగడం, పెళ్ళి కాకపోవడం, పిల్లలు లేకపోవడము, పిల్లల్లో ఉన్న మాట వినకపోవడము, పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టడము, ఇవన్నీ కూడా దరిద్రాలే.
చాలామంది కేవలం ధనం లేకపోవడాన్ని దరిద్రం అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది. ఇలా మీకు ఏ దరిద్రాలున్నా సరే ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని చేయండి. చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇంట్లో పిల్లలకి ఆరోగ్యం బాగుండటం లేదు, అనారోగ్యాల పాలైపోతున్నారు అని బాధపడేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు, ధనం చేతిలో నిలవటం లేదని భావించేవారు, అలాగే మాకు రాబోయే కొత్త సంవత్సరంలో కలిసి రావాలి, 2025లో ధనానికి లోటు రాకూడదు, మా ధన సంపాదన పెరగాలి, కూర్చొని తిన్న ఐశ్వర్యం రావాలని అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తిది వారము బాగుంది కదా, కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వలన ఏమిటి అంటే మంచి ఫలితాలను మనం చూడగలుగుతాము. కావున ఈ అమావాస్య రోజున కలబంద మొక్క పరిహారం చేయండి. ఈ పరిహారం కోసం కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనంతో పాటు ఆ ముగ్గురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది. వారి యొక్క ఆశీర్వాదంతో మనకు ఈ సంవత్సరంలో మరియు వచ్చే సంవత్సరంలో సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి. ఇంటి పరంగా కలిసి రానప్పుడు మన పెద్దలను వారు మనకు చెప్తూ ఉంటారు, కలబంద మొక్కను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోమని. అలా కట్టుకుంటే ఇంట్లో ఉన్న కష్టాలు పోతాయని, మంచి జరుగుతుందని, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని, కష్టాలన్నీ కూడా తీరుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే కలబందకు అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. అమావాస్య రోజు ఖచ్చితంగా కలబంద పరిహారం చేసుకోండి. చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నెగిటివ్ని ఈ మొక్క లాగేసుకుంటుంది. ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది. ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురు అమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు. అక్కడికి ముగ్గురు అమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మన పరిహార శాస్త్రం చెప్తుంది. మనకు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురు అమ్మలు, ఒకరేమో విద్య కోసం సంబంధించిన దేవత, ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత, ఇంకొకరేమో సౌభాగ్యానికి సంబంధించే తల్లి. ఏ మనిషికైనా ఇంకేం కావాలి, ఈ మూడు ఉంటే చాలు, జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు. కాబట్టి ముగ్గురమ్మల అనుగ్రహం కావాలనుకునేవారు, మా ఇల్లు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలనుకునేవారు, మా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలనుకునేవారు తప్పక ఇంటి దగ్గర కలబంద చెట్టును పెంచుకోండి. దానితో పాటు ఈ అమావాస్య రోజు ఈ కలబంద పరిహారాన్ని కూడా చేసుకోండి. మనకు 100 సంవత్సరాల క్రితం సేమ్ ఇలాంటి అమావాస్య వచ్చింది, మళ్ళీ ఈరోజు వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన పవిత్రమైన అమావాస్య. ఇది శివయ్యకు ఎంతో ఇష్టమైన అమావాస్య. ఎందుకంటే సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి, లేదా ఇంట్లోనైనా సరే శివయ్యను పూజించుకోవాలి. అయితే అలా గుడికి వెళ్ళినప్పుడైనా సరే, ఇంట్లో పూజ చేసినప్పుడైనా సరే శివుడికి కొన్ని ప్రత్యేకమైన పూలను సమర్పిస్తే ప్రత్యేకమైన ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉమ్మెత్త శివుడికి ఇష్టమైన పుష్పం. అమృతం మదనం నుండి వెలువడిన విషాన్ని శివుడు తాగగానే శివుడి యొక్క నివక్షస్థలం నుండి ఈ పుష్పం పుట్టింది. అందుకే అహం, శత్రుత్వం, అసూయ, ద్వేషం అనే విషయాన్ని వదిలించుకోవడానికి ఈరోజు శివ పూజ సమయంలో ఉమ్మెత్త పుష్పాన్ని శివుడికి సమర్పించాలి. ఈ పూలతో శివుడిని పూజిస్తే చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. శంకు పుష్పం దేవతలకు పుష్పంగా పేరుగణించింది. పూల లేని దీనిని దేవతలకు పువ్వుగా భావిస్తారు. ఈ పువ్వుతో ఈరోజు శివుని పూజిస్తే అనుగ్రహిస్తాడు, కష్టాలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. ఇది శివుడికి అత్యంత ఇష్టమైన పువ్వు. అలాగే జిల్లేడు పువ్వులతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం. ఆధ్యాత్మికంగాను ఈ పూలకు చాలా విశిష్టత ఉంటుంది. ఈరోజు ఈ పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది. అలాగే మందార పువ్వు. ఈ పుష్పంతో ఈరోజు శివుడిని పూజిస్తే కైలాసంలో నివసించే వరం కలుగుతుంది. ఇంకొక పుష్పం కరవీర పుష్పం. కరవీర పువ్వు బ్యాక్టీరియాను చంపి వ్యాధులను దూరం చేస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారు ఈ పువ్వును శివుడికి సమర్పించి భక్తితో పూజిస్తే తప్పకుండా అనారోగ్య నమయమవుతుంది. అలాగే శివుడికి మల్లెపూలను సమర్పిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యము, సంపదలు పెరుగుతాయి. శివుడిని గులాబీ పూలతో, తామర పూలతో, నల్ల కలువ పూలతో పూజించటం వలన 5 మహాపాపాలు తొలగిపోతాయి.
ఇక వీడియోలోకి వస్తే ఈ సోమవతి అమావాస్య రోజు గుడికి వెళ్ళడం, పూజలు చేయడం ఇవన్నీ కూడా ఉదయం పూట చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో కలబంద పరిహారం చేసుకోండి. సరిపోతుంది. మీ యొక్క జీవితమే మారిపోతుంది. ఈ పరిహారం చేయడం వలన వచ్చే ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత చక్కగా ఈ పరిహారం పనిచేస్తుంది. ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. ఒకవేళ కలబంద మొక్క మీ ఇంట్లోనే ఉందనుకోండి, ఆ మొక్కను వేళ్ళతో సహా పీకేసి దానిని శుభ్రం చేసుకోండి. అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం వేళ కలబంద మొక్కను పీకూడదు కనుక కలబంద మొక్కను మధ్యాహ్నం కాకుండా సాయంత్రం పీకేసి చక్కగా దానిని శుభ్రం చేసి పెట్టుకోండి. సాయంత్రం మీరు పరిహారం ఎప్పుడైతే చేస్తారో అప్పుడే ఆ కలబంద మొక్కను తెచ్చుకొని దానిని శుభ్రం చేసుకోండి. ఎందుకంటే దానిపై దుమ్ము ధూళి ఉంటుంది కదా, దాన్ని నీటితో మంచిగా శుభ్రం చేయండి. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా పరిహారం చేసుకోండి. ఇక మీ సుడి తిరిగిపోతుంది. మీకు అదృష్టం ఐశ్వర్యము లభిస్తుంది. రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారు. కాబట్టి కలబంద మొక్కను తెచ్చుకోండి. అంటే మీ పెరట్లో కలబంద మొక్క ఉంటే దాన్ని తెచ్చుకోండి, లేదంటే బయట నుండి కలబంద మొక్కను తెచ్చుకోండి. వేళ్ళతో సహా కలబంద మొక్క ఉండాలి. ఊర్తు పెట్టుకోండి. వేర్లు లేకుండా మీరు పీకి తెచ్చుకుంటే దానికి పరిహారానికి పెద్దగా పనికి చేయదు. అందుకే వేళ్ళతో సహా పీకి తెచ్చుకోండి. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు చక్కగా తులసి వేసుకొని ఆ కలబంద మొక్కకు ఇలా పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ పసుపు అనేటివి మంగళకరమైనవి, శుభకరమైనవి, చాలా చాలా పవిత్రమైనవి కనుక కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. అలా బొట్టు పెట్టిన తర్వాత 4 లవంగాలు తీసుకోండి. లవంగాలకు దిష్టి, నెగిటివ్ ఎనర్జీని, దోషాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక లవంగాలను తీసుకోండి. ఆ 4 లవంగాలు కలబంద మొక్కల మీద 4 చోట్ల గుచ్చండి. అలా గుచ్చటం వల్ల కలబంద మొక్క శక్తి 1000 రెట్లు పెరుగుతుంది. ఇలా లవంగాలను గుచ్చిన తర్వాత ఈ కలబంద మొక్క తీసుకొని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి. ఎర్ర జాకెట్ మొక్క, ఎర్రటి కర్చీఫ్, ఇలా ఏదో ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఈ కలబంద మొక్కను పెట్టండి. తర్వాత ఈ ఎర్రటి వస్త్రంలోని 2 దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి. ఎందుకంటే దాల్చిన చెక్కలు దరిద్రాన్ని పోగొడతాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, ధన లాభాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ 2 దాల్చిన చెక్క ముక్కలు వేయండి. తర్వాత 5 పచ్చి వేపాకులను తీసుకొని వాటిని కూడా ఈ వస్త్రంలో వేసేయండి. వేపాకులు వేయడం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు, చెడు శక్తులు లాంటివి రాకుండా ఉంటాయి. చివరిలో 1 రూపాయి నాణాన్ని కానీ, 2 రూపాయల నాణాన్ని కానీ, 5 రూపాయల నాణాన్ని కానీ వేయండి. తర్వాత కలబంద ముక్కతో పాటు వీటన్నిటిని కూడా కలిపి ఒక మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపాన్ని చూపించి ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ లోపల వైపు కట్టండి. బయట వైపు కాదు, లోపల వైపు కట్టుకోండి. అంటే బయట నుండి కనిపించకూడదు, ఇంటి లోపల వారికి కనిపించాలి. ఇలా కట్టే ముందు ఒకసారి మనసులో మాకున్న సమస్యలు పోవాలి, మా కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంతో పోవాలి, రాబోయే కొత్త సంవత్సరంలో మాకు ఎలాంటి కష్టాలు రాకూడదు, మాకు ధనలాభం కలగాలి, ధన సమస్యలు అనేటివి రాకూడదు, 2025లో మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి, కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం రావాలని కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఈ మూటను గుమ్మానికి కట్టేయండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న చెడంతా కూడా పోతుంది. ఏ శక్తుల వలన మీకు సమస్యలు వస్తున్నాయో, కష్టాలు వస్తున్నాయో ఆ శక్తులన్నీ కూడా పోతాయి. ఈ రోజుతో మీ దశ మారిపోతుంది. మీ కష్టాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఇక కొత్త సంవత్సరంలో మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ధనలాభం విపరీతంగా కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. అంతేకాదు దిష్టి కూడా తగలకుండా ఉంటుంది. ఇలా కట్టిన మూటను మళ్ళీ 2025 తీయాలి. అంటే 2025లో ఇప్పుడైతే ఈ మూట తడితడిగా మారుతుందో అప్పుడు ఈ మూటను తీసివేసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ, కష్టాలు, ధన సమస్యలు, దరిద్రాలు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారం చేసి చక్కటి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. కాబట్టి కలబందతో ఈ పరిహారం చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ పోయి మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ పరిహారాన్ని అందరూ చేసుకోవడానికి ట్రై చేయండి.
కలబంద మొక్కతో పాటుగా వీటన్నిటిని కూడా కలిపి ఒక మూట కట్టేసుకొని ఇంటి గుమ్మం కట్టండి.